హాయ్ ఫ్రెండ్స్, అందరికి వర్షాలు పడ్డాయి కదా. ఇక వర్షాలు పడితే దుక్కి చేను మొత్తం తేటగా చేసుకుంటారు. ఇలా కట్టకు చెట్లు ఉంటే ఈ చెట్లన్నీ కొడతారు. ఇప్పుడు గొడ్డలతోటి మనం కొడతాం కదా, ఏళ్ళు ఇక్కడ మొత్తం కాయలు కాసి మస్తు నొప్పులు పెడతాయి ఫ్రెండ్స్. అసలు అన్నం కూడా తినరాదు. గొడ్డలి పట్టుకున్నా, పార పట్టుకున్నా, గడ్డపార పట్టుకున్నా మస్తు ఇబ్బంది ఉంటుంది తెలుసా. మాల్పిరి వస్తుంటుంది, తప్పదు. అయినా కానీ మన పని మనం చేసుకోవాలి కదా. ఈ గిత్తతో దానికి కూడా కూలోళ్ళని పెడితే 500. అందుకనే ఎవరిని పెట్టకుండా నాకు శాతనైన కాడికి నేను పోరాడుతున్నా ఫ్రెండ్స్. మాట్లాడక ఇట్లా చిలకలకు వస్తాం కదా, చిలకలకు వస్తే ఒక్క గింత 2 గొడ్డలు దెబ్బలు వేయకముందుకి అప్పుడే దూపవుతుంది. మేమైతే మంచి నీళ్ళు తెచ్చుకోలేదు, ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. ఇవన్నీ గుంజుకవై మళ్ళీ వేరే కాడ వేసుకోవాలి. లేకపోతే నీడ వారి పంట అనేది పండదు. నీడ వారినంత లెక్క పంట పండదు. అల్పిరి వస్తుంది ఫ్రెండ్స్, దమ్ము బాగా లేస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి చెట్లు కొట్టిరా? ఇంకో ఇంతవరకే మన హద్దు, అవతలది మనది కాదు. మనది కానప్పుడు మనం కొట్టుకోవద్దు. ఇలా కొట్టిన మండలన్నీ ఒక దగ్గర వేసుకొని ఒక కాడ వేసుకొని కుప్పేసుకొని తగలబెట్టుకోవాలి. మస్తు బరువు ఉంటుంది, పచ్చిది కదా రాదు. ఇప్పుడు చెట్లన్నీ తీసుకుపోయి ఒక కాడ వేసి ఈ ఎండినాక తగలబెట్టుకోవాలి. ఇప్పుడు మన దాంట్లో వేద్దామంటేనేమో మన దాంట్లో పెసలు చల్లినాం కదా, వేయరాదు. ఇప్పుడు పక్కన వాళ్ళ దాంట్లో వేస్తున్నా, ఎందుకంటే వీళ్ళు ఇంకేం చల్లలేదు. ఇది ఎండగానే తగలబెట్టేసేయాలి, లేకపోతే పచ్చి మండలు కాబట్టి మస్తు బరువు ఉంటుంది, రాదు. ఎంతో కష్టపడాలి ఫ్రెండ్స్, కష్టపడింది ఏది రాదు. చేను చిలక మన ఇల్లుని ఎట్లా నీట్గా అద్దం లెక్క ఉంచుకుంటామో పంట పొలాన్నైనా చిలకనైనా నీట్గా ఉంచుకోవాలి. ఇవన్నీ వేస్తున్నా, కమ్మలు గట్ట రాలినాయి. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి వేసి ఎండినాక పంట పెట్టాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రెండ్స్ ఇగో ఈ జగ్గమట్టలు ఇగో ఈ ఏరుతున్నా. వీటిలల్లా తేళ్ళు, పాము పిల్లలు చేరే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చేసుకోవాలి పని. వాళ్ళు వస్తే తిడతారు, ఎందుకంటే వాళ్ళ దాంట్లో వేసిన మన దాంట్లో వేయడానికి ఏమో చోట్లేదు. మొత్తం దున్ని పెసలు చల్లినాం కదా, ఇది ఎండగానే తగలబెట్టేసేయాలి. ఈ రేగుమండ కూడా కొట్టాలి ఇప్పుడు. నాని గొడ్డలు తెస్తా సరే తేప తల్లి. ఫ్రెండ్స్ ఈ తాటి చెట్టు చూడండి, తాటి చెట్టు రేగు చెట్టు ఉంది కదా. ఇగో ఇదేమో మా పొలం, ఇదేమో మాంస వాళ్ళది. ఇది కొట్టియాలి, ఎందుకంటే పొత్తుల గెట్టు కాబట్టి షేర్సగం వేసుకొని కొట్టియాలి. దెబ్బలు తినకు. కానీ మేము కొట్టిద్దామంటే వాళ్ళు సపోర్ట్ చేయట్లేరు. ఇగో అక్కడ అవపడుతుంది కదా ఇందాక కుట్టిన కాడ, ఆడ కూడా ఉండే పొత్తుల, మా పొత్తుల పోలీస్ డిపార్ట్మెంట్ మామయ్య వాళ్ళ పొత్తుల ఉంటే షేర్సగం వేసుకొని కొట్టించినాం. ఈ చెట్టు కొట్టియాలి, నీడ బారుతుంది. నీడ బారినంత లెక్కన పంట అయితే పండట్లేదు. కొట్టిద్దామంటే వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇట్లా ఉంటుంది పొత్తుల గెట్ల మధ్యలో చెట్లున్నా. ఇంకా వరాలు దోమే కాడ ఇక కథ వేరే లెవెల్లో ఉంటుంది. అప్పుడు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, నరుక్కుంటారు. అంత డిమాండ్ ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్. భూమికి గుంట ఒక అడుగు జాగా కోసమైనా కొట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇగో రేగుమండ అయితే కొడుతున్నా. ఏడ జారు వచ్చినా కానీ ముళ్ళు దిగుతుంది, అసక్కు అంటది. మమ్మీ తాడి చెట్టు కొట్టచ్చుగా. తాడి చెట్టా? తాడి చెట్టు 2 పొత్తులు ఉంది నాన్న. పెద్దమ్మల పొత్తుల మన పొత్తుల ఉంది. మీ పెద్దమ్మేమో తప్పుడు చేయట్లేదు. ఒక్క ముళ్ళు దిగినా కానీ
మస్తు నొప్పి లేస్తుంది రేగుముళ్ళు. జాగ్రత్తగా కొట్టాలి, వీటిని తెగిపోతుంది. కొట్టడం అయితే అయిపోయింది. ఇది గుంజుక పోయి దాన్ని చేయాలి. చూడండి, ఇప్పుడు చూడండి ఎంత చాటగా ఉందో కొట్టినాక. మమ్మీ వాళ్ళు తిడితే గొడవ కాదనే, అందుకని ఇది ఎండగానే తగలబెట్టేద్దాం. తగలబెట్టింది అనుకో, ఇప్పుడు ఆయనకి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. ఈ చెట్టు వాళ్ళ దాంట్లోకి నీడకు వస్తుంది, మన దాంట్లోకి నీడకు వస్తుంది. కాకపోతే మన గెట్టు మీద ఉంది కాబట్టి మనం కొడుతున్నాం. తగలబెడితే ఎలాంటి గొడవ ఉండదు, తగలబెట్టకపోతే గొడవ. మమ్మీ ఎండ కొడుతుంది, మొత్తం వానలే పడుతుంటే పడాలి నాన్న. ఒక వారం 10 రోజులు బిర్రగా వానలు పడితేనే చెరువులు నింతవి. మనకు పొలం వేసుకుంటేనే మిమ్మల్ని నేను చదివించలేస్తాను. కష్టం చేసి చదివియాలంటే నేను చదివియలేను నాన్న మీ ఇద్దరిని. ఇప్పుడు కష్టం చేసి మంచిగా పెట్టుబడి పెట్టుకున్నాను అనుకో, కొట్లు వంతవి. ఆ పైసలతోటి మిమ్మల్ని చదివిస్తాను. వచ్చే 300తోటి మీ ఫీజులు కట్టి ఇంత ఖర్చులలో తీసుకొని పొదుపులలో తీసుకొని చదివియాలంటే నాలాంటి వాళ్ళు చదివించలేరు నాన్న. మనకు వర్షాలు బాగా పడాలి, చెర్లు నిండాలి. మనకు నీళ్లు ఉంటేనే మనకు బోర్లు వస్తాయి. నీళ్లు లేకపోతే పొయ్యవు నాని. అది మన పరిస్థితి. ఫ్రెండ్స్, తేటగైతే అయిపోయింది. ఇగో కొట్టిన కదా, ఏళ్ళప్పుడే కాయలు కాసినవి, ధూపు అవుతుంది. ఇక ఇంటికైతే పోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. నేనైతే బాగా పనిచేసి బాగా చూసిన ఫ్రెండ్స్. అమ్మో, నేనైతే ఇప్పుడు కావంచి గడ్డలు ఊడబెక్కుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వర్షం వచ్చింది కదా, మొత్తం నానినవి ఇట్లా ఊడవికంగానే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కానీ ఇవి పుల్లలు చేతిలో గీరుకుంటవి. మస్తు కష్టం, జాగ్రత్తగా ఊడవికాలి, లేకపోతే చెయ్యి గ్యాస్ పోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇగో కొట్టడం అయితే అయిపోయింది. ఆ బొత్త కాడ నుంచి ఈడి దాకా కొట్టుకుంటూ వచ్చినాం. ఇక ఇంటికైతే పోతున్నాం. చీకటి పడుతుంది, ఫుల్ ధూపు అవుతుంది, నీళ్ళు అయితే కొంచెం పోలేదు. ఇక పండు ఎట్టుందిరా పని? చాలా కష్టంగా ఉంది మమ్మీ. పాపం గుండుకు మొత్తం చెమటలు కారుతున్నవి. నాకు కూడా హెల్ప్ చేసిండు ఇవాళ పండుగాడు. బాగానే చెట్లు కొట్టిండు నాతో పాటుగా. అన్నీ ఎదిరి కుప్పేసి వచ్చినాం. అవి ఎండినాక తగలబెట్టేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.